సో మీ వర్క్ చేసిన హీరోల్లో మీ మోస్ట్ కంఫర్టబుల్ అంటే ఎవరు? నాని. నాట్ బికాస్ ఈస్ జస్ట్ మై ఫ్రెండ్, హీ ఈస్ కంఫర్టబుల్. నా ఒక్కదానికి కాదు, ఐ థింక్ ఈస్ కంఫర్టబుల్ ఎవ్రీబడి. హీ మేక్స్, నాకు యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఐ డోంట్ థింక్ ఒక్కరోజు కూడా ఇస్తే ఇది ఎందుకు అనే క్వశ్చన్ లేకుండా వేసుకున్న ఏకైక హీరో తనే. ఇది డైరెక్టర్ అప్రూవ్ చేసి సీన్ కరెక్ట్ అంటే వేసేసుకుంటాడు. సో తను ఆ మనిషి. బట్ ఇన్ జనరల్ ఆల్సో ఇస్ అ వెరీ కంఫర్టబుల్ పర్సన్ టు వర్క్ విత్. ఓకే. సో జనరల్గా మీరు స్టైలింగ్ అనేది ఎంటర్ అయ్యారు ఫీల్డ్లో, బట్ సమంతకి పర్టికులర్గా బాగా ఫేమస్ అయ్యారు కదా, సమంతకి పర్సనల్ స్టైలిస్ట్గా. సో ఎలా సమంత మీ బాండింగ్ ఎలా బలపడింది? ఇంకా మీకు నేను అప్పుడు యుఎస్ నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్యూ మంత్స్లో నేను ఫ్యామిలీ కదా, నాకు కూడా ఎవరు అప్పుడు ఫ్రెండ్స్ ఎవరు అంటూ లేదు సార్ అప్పుడు. బికాజ్ 14-15 ఇయర్స్ కానీ యూఎస్లో ఉండొచ్చాను. సో నాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా దెర్ ఆల్ ఇదర్ దే వర్ మ్యారీడ్ ఆర్ సమ్ ఇన్ అదర్ కంట్రీస్. ఐ బేర్లీ హ్యాడ్ ఎనీ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈవెన్ ఫర్ శామ్, తను చెన్నై నుంచి ఇటు వచ్చిన అమ్మాయి, తనకి పెద్ద ఎక్కువ మంది సోషల్ సర్కిల్ లేదు. అండ్ సెట్లో యూజువల్గా మీరు చూస్తే అమ్మాయిలు తక్కువ. సో నీకు అలా మేము ఒకరినొకరు వి గాట్ అలాంగ్, ఇన్స్టెంట్గా వి బోత్ గాట్ అలాంగ్ యాజ్ ఫ్రెండ్స్, ఇంకా కలిసే ఉండేవాళ్ళం. అండ్ నేను అప్పుడు చేసిన సినిమాలు కూడా 3 బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ శామ్ సినిమాసే ఉండేది. అది తను కూడా సైమల్టేనియస్ చేసింది, రబ్బసా, రామయ్య వస్తాయా అండ్ అత్తారింటికి. సో పొద్దున్న నుంచి రాత్రి దాంతోనే ఉండేదాన్ని. రాత్రి మన షూటింగ్ అయిపోతే ఇదే తను మా ఇంటికి వచ్చేది, నేను దాని దగ్గరికి వెళ్ళేదాన్ని. సో అలా మేము యాజ్ 2 girls, forget an actor or a stylist, as 2 girls we bonded first. And I think especially where she came from, she didn't have anybody. తనకు ఒక ఫ్యామిలీ అంటూ ఇక్కడ లేకుండింది. నాకు ఒక నా ఫ్రెండ్స్ నాకు ఒక యాంకరింగ్ లేకుండింది ఇంకా అప్పటికి. సో బోత్ ఆఫ్ us sort of very dependent on each other ఆ స్పేస్లో till this day. I think she's one of my, she's very close. She was with me through all of it. ఇప్పుడు నేను అజయ్ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి, when Ansh was born, when I was pregnant for the first time, ఇవన్నీ నేను తనతో షేర్ చేసుకున్నవి. సో మన ఇంట్లో అమ్మాయిలాగే తను వచ్చేసి అన్ని ఈవెంట్లకి. సో తనకి కూడా వాట్ షీ వాజ్ మిస్సింగ్, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తనకి లేరు అక్కడ దగ్గరలో. సో షీ యూస్ టు బీ మన ఇంట్లో వచ్చేది, ఇంట్లో తినేది. సో ఐ థింక్ యాజ్ 2 girls, forget Samantha, సూపర్ స్టార్ యాక్టర్, ఆర్ మీ యాజ్ anybody, as 2 girls we bonded a lot and I'm very thankful. And tana support lekapothe I don't think I would have seen the sort of how fast it became. I grew in my career. అది జరగకుండా ఉండేది నాకు తెలిసి. ఎందుకంటే I remember the first time she took my phone, she created my Twitter account. She's like, Papa, you need to be on Twitter, you need to be on Instagram, you need to, నీ వర్క్ చూపించాలి, పెట్టాలి నాకు అసలు. అండ్ ఐమ్ లైక్, సో అండ్ ఫస్ట్ నాకు ఈ మైక్ ఇస్తే పారిపోయే బ్యాచ్ నేను, బయటకు అడ్మించే కాదు. షీ యూస్ టు టేక్ మీ టు ఆల్ ది ఈవెంట్స్. ఫస్ట్ నువ్వు రా, నువ్వు యూ నీడ్ టు గెట్ యూస్ టు ఇట్ అని. సో పాపం దాన్ని చాలా షీ టుక్, ఐ థింక్ షీ హెల్ప్ మై హ్యాండ్ లాట్. ఇప్పుడు మన పాపరాజీ ఉంటుంది కదా సార్, హౌ దే గెట్ టేకింగ్ పిక్చర్స్, ఆ కల్చర్ మనకు లేదు అప్పట్లో. ఓన్లీ బాంబే యూస్ టు బీ దట్. సో వీ యూస్ టు లుక్ ఎట్ దీస్ వెబ్సైట్స్, హై హీల్ కాన్ఫిడెన్షియల్, పింక్ విలా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఎప్పుడు వీళ్ళ ఫోటోలు వస్తాయి, వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఈ సినిమా షూటింగ్ వేసుకున్న ఈవెంట్లకు వెళ్తే ఫోటోలు మనం ఎందుకు రావాలి? సో ఇఫ్ యూ హ్యావ్ టు బి ఫీచర్డ్ ఇన్ దాట్, యూ హ్యావ్ టు లుక్ అ సర్టన్ వే, యూ హ్యావ్ టు వేర్ దీస్ డిజైనర్ బ్రాండ్స్ ఆర్ టేక్ దీస్ పిక్చర్స్. వి సా హౌ ఇట్ వాస్. మాకు సోనం కపూర్, వీ యూస్ టు ఫాలో ఆల్ ఆఫ్ ద వర్క్. అండ్ ఇట్ వాస్ లైక్ లిటిల్, నేను ఎప్పుడు దాన్ని ఒక సినిమా హీరోయిన్ నేను ఒక స్టైల్ చూడలేదు. ఇట్ లైక్, పాప వీ నీడ్ టు బీ ఆన్ దట్. సో ఏం చేద్దాం. సో ఐ రిమెంబర్ ఫస్ట్ అవార్డ్స్ అప్పుడు ఫిల్మ్ఫేర్, నేను యూఎస్లో వెళ్తుంటే షీస్ లైక్, పాప యూ బై సంథింగ్ దేర్ అండ్ కమ్ సంథింగ్ నైస్. అక్కడి నుంచి ఫోటోలు పంపించి వి స్టైల్ దట్ లుక్. దట్ వాస్ మై ఫస్ట్ టైం స్టైలింగ్ ఫర్ అన్ ఈవెంట్. అండ్ ఆ రోజు ఈవెంట్ పిక్చర్స్ కేమ్ ఆన్ హై హీల్ కాన్ఫిడెన్షియల్లో. ఫర్ ద ఫస్ట్ టైం వీ వర్ ఫీచర్డ్ ఇన్ దట్ వెబ్సైట్. సౌత్ నుంచి అప్పకి ఎవరు లేరు. సో ఐ నో దట్ ఎవ్రీ టైమ్ వీ బోత్ వర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ కెరియర్ ఆల్సో. సో ఐ థింక్ ఆ రిలేషన్షిప్ అలా గ్రో అయింది మాకు.